హిందూ మతాన్ని కాపాడడం కోసమే ముస్లిం దురాక్రమదారులతో యుద్ధం చేశాడు తప్ప ఎప్పుడూ ఆ మతాన్ని వ్యతిరేకించలేదు. తన స్నేహితుల్లో చాలా మంది మహమ్మదీయులు ఉన్నారు. అంతేకాదు సైనిక వ్యవస్థలో ఎంతో మంది ముస్లింకు స్నానం కల్పించారు. బీజాపూర్ సుల్తాన్ ఓడించడానికి మొఘల్ పాలకుడు ఔరంగజేబును సహాయపడ్డాడు. అహ్మద్ నగర్ ముట్టడిలో కీలక పాత్ర పోషించాడు. యుద్ధ తంత్రాల్లో శివాజీ అనుసరించే విధానం శత్రువులకు అంతుపట్టని విధంగా సాగేది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వంగా వచ్చిన 2000 మంది సైనికులను 10,000 మంది స్థాయికి పెంచుకోగలిగాడు. సైనిక సంపత్తి ప్రాముఖ్యతను తిరిగిలేని యుద్ధ వ్యూహాలతో అనుసరించడమే శివాజీ అసమాన ప్రతిభకు నిదర్శనం. పటిష్టమైన సైన్యంతో పాటు నిఘా వ్యవస్థను కూడా కలిగి ఉండటమే కాకుండా ఆధునిక యుద్ధ తంత్రాలను ఉపయోగించేవాడు. వాటిలో ముఖ్యమైనది గొరిల్లా దాడి. శివాజీ తన సైన్యం పట్ల అత్యంత శ్రద్ధ తీసుకునేవాడు. వారి ప్రాణాలను పణంగా పెట్టి యుద్ధం చేయడానికి విముఖత చూపేవారు. సైనికుల ప్రాణాలు ప్రమాదం ఏర్పడే సందర్భంలో అనూహ్యంగా అక్కడి నుంచి వారిని యుద్ధాన్ని నిష్క్రమింపజేసేవారు. పటిష్టమైన నావికా దళం మరాఠాలకు మరింత బలాన్ని చేకూర్చింది. దీనికి శివాజీ వేసిన బలమైన పునాదులే కారణం. విదేశీ దండయాత్రల నుంచి కాపాడడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. ఆ కాలంలో ఇలాంటి ఆలోచనలు ఏ రాజుకు రాకపోవడం గమనార్హం. తనకంటే బలవంతుడైన దిశాలి అయిన అఫ్జల్ ఖాన్ను చాకచక్యంగా అంతం చేశాడు. అఫ్జల్ పథకాన్ని ముందుగానే పసిగట్టిన శివాజీ తన చేతులకు పులుగోళ్లు తొడుక్కుని అతన్ని హతమార్చాడు. మహిళల పట్ల అపారమైన గౌరవం. ఇతర రాజ్యాలు దండెత్తినప్పుడు స్త్రీలపై ఎటువంటి దాడులు చేయించేవాడు కాదు. వాటికి అనుమతిచ్చేవారు కాదు. ఇలా ఎవరైనా చేస్తే వారిపై కఠినంగా వ్యవహరించేవారు. నైపుణ్యం ఉన్న వారినే సైనికులుగా స్వీకరించేవారు. సైన్యంలో ఎలాంటి సిఫార్సులను పట్టించుకునేవారు కాదు. అలాగే సైనికుల వ్యక్తిగత ఆయుధాలను కూడా ఇవ్వటానికి నిరాకరించేవారు. కొన్ని సమయాల్లో వీటితో రాజ్యం పౌరులకు హాని కలుగుతుందని భావించేవారు. వేరే రాజ్యాలను ఆక్రమించుకునే సందర్భంలో దోచుకున్న ఆయుధాలను తప్పనిసరిగా లెక్కలు చూపి ఆయుధగారానికి తరలించాలనే నిబంధనలు అమలు చేసేవారు. అలాగే మత ప్రదేశాలు ఇళ్లపై దాడులకు అంగీకరించేవారు కాదు. స్వేచ్ఛ అనేది ఒక వరం. ఇది ప్రతి ఒక్కరూ స్వీకరించే హక్కు ఉంది. మీరు ఉత్సాహంగా ఉన్నప్పుడు పర్వతం కూడా మట్టి కుప్పలా కలుగుతుంది. సొంత తప్పు నుంచి నేర్చుకోవాల్సిన అవసరం లేదు. ఇతరుల తప్పుల నుంచి మనం చాలా నేర్చుకోవాలి. ఆత్మవిశ్వాసం బలాన్ని అందిస్తుంది మరియు శక్తి జ్ఞానాన్ని ఇస్తుంది. జ్ఞానం స్థిరత్వాన్ని అందిస్తుంది మరియు స్థిరత్వం విజయానికి దారి తీస్తుంది. ఇలాంటి ఎన్నో మార్గదర్శకాలు చేసిన మహారాజ్ ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఛత్రపతి శివాజీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి మార్గాన్ని అనుసరించే ధర్మ సంస్థాపనకై అడుగులు వేయాలని ఆశిస్తూ జై హింద్.